నమస్తే కథల ప్రపంచానికి స్వాగతం. మహాభారతం సిరీస్ ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెంటనే వెళ్ళి చూసేయండి. మహాభారతం సిరీస్ పార్ట్ 4 లో ఈ రోజు మనం వినుత మరియు కద్రువల కథతో సర్పయాగానికి కారణం, అలాగే గరుత్మంతుని జనన గాథ గురించి తెలుసుకుందాం రండి. ఒకనాడు కశ్యప ప్రజాపతి భార్యలైన వినుత మరియు కద్రువలు కొడుకులు కావాలి అని కోరడంతో ఆయన మీకు ఎలాంటి సంతానం కావాలో చెప్పండి అని అడుగుతాడు. అగ్నిహోత్రం వంటి తేజస్వి శక్తివంతమైన 1000 మంది పిల్లలు కావాలి అని కద్రువ కోరుతుంది. కద్రువ కోరినంత శక్తివంతులైన 2 గొప్ప పుత్రులు కావాలి అని వినుత అడుగుతుంది. కశ్యపుడు యాగం నిర్వహించి తన తేజస్సును 2 భార్యలకు అందజేస్తాడు. వినుతకు 2 గుడ్లు, కద్రువకు 1000 గుడ్లు పుడతారు. 500 సంవత్సరాల తరువాత కద్రువ గుడ్ల నుంచి పాములు పుట్టాయి. ఆ పాములే నాగజాతికి ఆరంభం. ఆదిశేషుడు, తక్షకుడు, కర్కోటకుడు, ఇరావతుడు వంటి శక్తివంతులైన నాగులు ఉద్భవించారు. అయితే వినుత గుడ్లలో పిల్లలు పుట్టనే లేదు. నిరాశతో ఒక గుడ్డును పగలగొట్టగా దానిలో అరణుడు అనే పక్షి పుట్టాడు. అరణుడు అరుదైన రూపంతో పగులగా సగం మాత్రమే అభివృద్ధి చెంది ఉంటాడు. దాంతో అతను తన తల్లిపై కోపంతో నువ్వు 500 సంవత్సరాలు దాసిగా ఉంటావు అని శాపాన్ని ఇస్తాడు. ఒకరోజు సముద్రం వద్ద కద్రువ మరియు వినుత ఒక తెల్ల గుర్రాన్ని చూసి దాని తోక దగ్గర నల్లగా ఉందని కద్రువ, తెల్లగా ఉందని వినుత పందెం వేస్తారు. పందెంలో ఓడిన వారు మరొకరికి బానిసగా ఉండాలి. గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కద్రువ తన సర్పపుత్రులను పిలిచి ఆ గుర్రం తోకకి చుట్టి నల్లగా కనిపించేలా చేయమని ఆదేశిస్తుంది. కొందరు తల్లి ఆజ్ఞ పాటించకపోవడంతో కద్రువ వారిపై సర్పయాగంలో నాశనం అవుతారు అని శాపాన్ని ఇస్తుంది. అదే మనం మొదటి భాగంలో చెప్పిన జనమేజయుడు చేపట్టిన సర్పయాగానికి కారణం. తల్లి శాపానికి భయపడి కొందరు సర్పాలు గుర్రం తోకకి చుట్టి నల్లగా కనిపించడంతో పందెంలో కద్రువ గెలుస్తుంది. 500 సంవత్సరాలు కద్రువకు దాసిగా మారుతుంది వినుత. 500 సంవత్సరాల తరువాత గుడ్డు నుండి పెద్దగా వజ్రాయుధం కూడా ఏం చేయలేనంత బలమైన రెక్కలతో గరుత్మంతుడు జన్మిస్తాడు. తల్లి బానిసత్వాన్ని తెలుసుకొని విముక్తి చెయ్యాలని ప్రతిజ్ఞ చేస్తాడు. గరుత్మంతుడు తన తల్లిని ఎలా విముక్తి చేశాడు? కద్రువ శాపానికి సమాధానం ఏంటి? ఈ అధ్యాయానికి కొనసాగింపు వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఓం నమో వాసుదేవాయ.